ఫ్యూచర్ రీసెర్చ్ కనుక ఫర్దర్‌గా అడ్వాన్స్ అయితే రోబోటిక్స్ ఏవైతే ఉన్నాయో, ఆ రోబోటిక్స్ కూడా మేజర్ రోల్ ప్లే చేయబోతాంది న్యూరో సర్జరీలో కూడా. ఓకే. ఆల్రెడీ రోబోస్ కొంత యూజ్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా కరెంట్‌లీ కూడా న్యూరో సర్జరీలో రోబోస్ వాడుతున్నాం. ఓకే. అది ఎందుకు అంటే ఓన్లీ ఒక ఫిక్స్డ్ టార్గెట్ ఏదన్నా ఉంటే దాంట్లో నుంచి కొంచెం బాయాప్సీ తీయటానికో వాటి వరకు యూజ్ అవుతాంది. కాకపోతే ఫ్యూచర్‌లో రోబోటిక్స్ ఇంకొంత ఫర్దర్‌గా అడ్వాన్స్‌మెంట్స్ వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని గనుక దానికి ఇంటిగ్రేట్ చేయగలిగితే మాత్రం ఓకే. సర్జరీస్ కూడా రోబోస్ అంటే డెఫినిట్‌గా సర్జన్ గైడెన్స్ తర్వాత సూపర్విజన్ ఉంటది. బట్ రోబోస్ చేయగలిగే పరిస్థితులైతే వస్తాయి డెఫినెట్‌గా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత రోబోటిక్స్ 2 గనుక ఇంటిగ్రేట్ చేసి ఓకే. మంచి సిస్టమ్స్ గనుక రియాక్షన్ టైం తక్కువగా ఉండే సిస్టమ్స్ ఏమైనా ఫ్యూచర్‌లో వస్తే మాత్రం అది మేజర్ రోల్ ప్లే చేస్తది. అట్లాగే బ్రెయిన్ మెషిన్ ఇంటర్ఫేస్ అంటాం. ఇంటర్ఫేస్. లైక్ న్యూరాలింక్. ఎలాన్ మస్క్ ఏదైతే న్యూరాలింక్ ఓకే. అని ఒక హ్మ్. అది కూడా ఫ్యూచర్‌లో చాలా పెద్ద రోల్ ప్లే చేయబోతాంది. హుహు. అది మేజర్‌గా ఏంటంటే ఏదైనా డిజబిలిటీ వచ్చింది. ఒక కాలు చేయి పని చేయలేదు, 2 కాళ్ళు పని చేయట్లేదు. విజన్ ఏదన్నా తక్కువ అయింది. ఇట్లాంటి వాటిల్లో ఏంటంటే బ్రెయిన్‌లో ఒక చిన్న చిప్పులాగా పెట్టేసి నువ్వేదైతే థాట్ అనుకుంటున్నావో ఆ థాట్‌ని బాడీ పర్ఫార్మ్ చేసేలాగా మెషిన్‌కి సిగ్నల్ పంపేది డెఫినెట్‌గా వస్తది. అది కూడా మేజర్ డెవలప్‌మెంట్ అవుతాది. దాంతో కొంత డిజబిలిటీస్‌లోకి పేషెంట్స్ కూడా కొంత రికవరీకి కానీ, కొన్ని యాక్టివిటీస్ చేయటానికి డెఫినెట్‌గా అది యూజ్ అవుతాది. దానికి తోడు ఈ బ్రెయిన్ ట్యూమర్స్, కొన్ని క్యాన్సర్స్ వీటన్నిటికి కూడా ఇప్పుడు మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని ఇవి వచ్చినాయి. వాటిల్లో కూడా రీసెర్చ్ అడ్వాన్సెస్ వచ్చే కొద్దీ కొన్ని క్యాన్సర్స్‌ని డెఫినెట్‌గా బ్రెయిన్ క్యాన్సర్స్‌ని కూడా ట్రీట్ చేసేదానికి ఆస్కారం ఉంటాది. దానికి తోడు నానో టెక్నాలజీ. హ్మ్. సో, దాంట్లో కూడాను అడ్వాన్సెస్ వచ్చే కొద్దీ టార్గెటెడ్‌గా ట్యూమర్స్‌ని ట్రీట్ చేయటము. ఇవి కూడా మేజర్ అడ్వాన్సెస్ నానో టెక్నాలజీ కూడా ఈ ఫీల్డ్‌లో ప్లే చేయబోతాంది. ఫర్దర్‌గా జెనెటిక్ రీసెర్చ్. ఓకే. జెనెటిక్ రీసెర్చ్ వచ్చినప్పుడు కూడాను టార్గెటెడ్‌గా ఇండివిడ్యువలైజ్డ్ ట్రీట్మెంట్స్ వచ్చి, ఆ ఇండివిడ్యువల్ పర్టిక్యులర్ ఆ జెనెటిక్ ప్యాటర్న్ టార్గెట్ చేసి, ఆ డిసీజ్‌ని క్యూర్ చేసేదానికి కూడా బాగా ఆస్కారం ఉంటది. ఈ జెనెటిక్ రీసెర్చ్ అనేది మిగిలిన అదర్ డిసీజుల్లో కూడా చాలా అడ్వాన్సెస్ రాబోతుంది.